రెడ్డిక ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. పలు సందర్భాల్లో ఢిల్లీకి రావాలని లోకేష్ ను మోదీ ఆహ్వానించడంతో ఇక తాజాగా మంత్రి అపాయింట్మెంట్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో నిన్న ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో నేడు ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉంటే కడపలో జరగనున్న మహానాడులో పార్టీలోనూ నారా లోకేష్ కు మరింత కీలక బాధ్యతలను కట్టబెడతారనే చర్చ సాగుతున్న వేళ ప్రధానితో లోకేష్ భేటీ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. నేటికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈరోజు మన రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ప్రధానమంత్రి మోడీని కలవనున్నారు. ఇది రాజకీయంగా కూడా చాలా కీలక అంశంగా మారబోతుంది. ఇప్పటికే ప్రధాని మోదీ 2 సార్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చారు. ఒకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయోత్సవం సందర్భంగా వైజాగ్ వచ్చారు. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి ఇటీవల కూడా మోదీ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ 2 సందర్భాల్లో కూడా నారా లోకేష్ని అందరూ కూడా ఢిల్లీకి వస్తున్నారు, మీరు ఎందుకు రావట్లేదని చెప్పి మోదీ డైరెక్ట్గా లోకేష్ని అడగడంతో ఈ అంతా కూడా తొందరలోనే మోడీ లోకేష్ కలుస్తారని చెప్పి ఒక ఊహాగానాలు అయితే నెలకొన్నాయి. ఇదే క్రమంలో మోదీ అపాయింట్మెంట్ నిన్న ఖరారు కావడంతో అనంతపురం పర్యటనలో ఉన్న నారా లోకేష్ అన్ని కూడా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఈరోజు మోడీని కలిసేందుకు కూడా నేరుగా హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తున్నారు. సో మోదీని కలిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఎటువంటి అంశాలపై మాట్లాడతారు, ముఖ్యంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు నీడలోనే లోకేష్ నడుస్తున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రధానమంత్రితో ఒక యువ నాయకుడు, అలాగే చంద్రబాబు నాయుడు కొడుకుగా అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రిగా ఎటువంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంది, మరీ ముఖ్యంగా రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఉంది, ఎన్ని విషయాలు కూడా కొంత ఆసక్తిని రేపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రిని నారా లోకేష్ ఒక్కరే కలుస్తా, లేదంటే కుటుంబ సమేతం కూడా నారా బ్రాహ్మణితో పాటు కలిసే అవకాశం ఉందని చెప్పి కొందరు చెప్తున్నమాట. ముఖ్యంగా చూడవలసిన అంశాలన్నీ కూడా అనేక అంశాలు ఉన్నాయి ఈ భేటీలో. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే ఇటు 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం బీజేపీ కావచ్చు, ఇటు జనసేన టీడీపీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే లోకేష్కి కొంత అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, రాజకీయంగా కూడా కొన్ని మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలకల్లా లోకేష్ని సంసిద్ధం చేయాలని చెప్పి అనేక మంది కూడా పార్టీ క్యాడర్ చెప్తున్న క్రమంలో లోకేష్కి ఇప్పటికే పార్టీలో ప్రాధాన్యత ఉన్నా కూడా నేరుగా కూడా నిర్ణయాలు తీసుకుని అధికారం ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహానాడు జరగబోతా ఉంది. ఈ మహానాడులో కూడా లోకేష్కి మరిన్ని బాధ్యతలు ఇస్తారని చెప్పి ఇప్పటికే అనేక మంది కూడా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మోదీని కలుస్తున్న లోకేష్ పేరు ఇప్పటికే హాట్ టాపిక్గా ఉంది రాజకీయ అంశాల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో. సో మోదీని కలిసిన తర్వాత నారా లోకేష్ ఎటువంటి అంశాల మీద మాట్లాడబోతున్నారు, అలాగే రాబోయే కాలంలో అంటే ఈ మహానాడు కావచ్చు అనేక అంశాల్లో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. లోకేష్ని ఇప్పటికే ఒక యువ నాయకుడిగానే చూస్తున్నారు తప్ప నేరుగా కూడా పార్టీలో ముందరికి తీసుకెళ్లే అవకాశం ఎంత మేరకు ఉంది. సో ఇవన్నీ కూడా కొంత పరిణామాలని చూడవలసిన అంశాలు అయితే ఉన్నాయి. సరే, మరీ ముఖ్యంగా ఈరోజు అనేక మందిని కలవాల్సి ఉంది పార్టీ నేతలతో. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నప్పటికీ మోదీ అపాయింట్మెంట్ కుదరగానే నారా లోకేష్ నేరుగా హుటాహుటిన అయితే బయలుదేరిన పరిస్థితి ఉంది. 7 గంటల కంటే మరికొన్ని గంటల్లోనే మోదీతో భేటీ ఉన్న కారణంగా సో మోడీతో ఎటువంటి విషయాలు మాట్లాడే అంశాలన్నీ కూడా చూడవలసి ఉంది. సో మొత్తం మీద రాజకీయంగా అయితే ఎంత కూడా ఒక పెద్ద సినారియోగా అయితే చెప్పవచ్చు. మమతా, రైట్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారని వెల్లడించింది. లిక్కర్ సిండికేట్ సభ్యుడు ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి నిందితులు సన్నిహితులని సిట్ తెలిపింది. స్కామ్ లో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీ చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. అయితే లిక్కర్ స్కామ్ లో A1 సన్నిహితుల నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాలని రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ కీర్తి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పెద్ద వికెట్లు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో చూసుకున్నట్టయితే కనుక మేజర్ వికెట్స్గా చెప్పుకుంటున్నటువంటి ఇటు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వీరిద్దరు ప్రధాన పాత్ర అంటూ కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కూడా వీళ్ళు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ముడుపులకు సంబంధించి కావచ్చు, వీటిని మేనేజ్ చేయడంలో అయితే మాత్రం బాలాజీ గోవిందప్ప
ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా కూడా ఆయన చాలా వరకు కూడా మొత్తం దీనన్నింటినీ కూడా మేనేజ్ చేసే విధానంలో అయితే అతను దిట్ట అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఈ బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు అరెస్ట్ దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మాత్రం వీళ్ళకి సిట్లో అధికారులకు చెప్పడంతో అయితే వీళ్ళ ముగ్గురిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చిన తర్వాత దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో అయితే మొత్తం సంచలన నిజాలు అయితే కూడా బయటపడినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ సంచలన నిజాలకు సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవగా వీళ్ళు ఇప్పటికే కూడా పరారీలో ఉన్నారు. అయితే హైకోర్టులోనూ అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు నిరాకరించడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత కొంతకాలంగా కూడా వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్న వ్యక్తులు ఇప్పుడైతే పూర్తి స్థాయిలో ఇప్పుడు ముందుకు రావడంతో అయితే కనుక ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళని అరెస్ట్ చేయడం, అదేవిధంగా అరెస్ట్ చేసి వీళ్ళపై ఉన్నటువంటి నిందితులు రిమాండ్ రిపోర్ట్లు అయితే కనుక సంచలన నిజాలు కూడా బయటపెట్టిన కూడా తెలుస్తూ ఉంది. ఇంతే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక 3,200 కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో ప్రధానంగా ఈ డబ్బులన్నీ ఎవరెవరికి చేరాయి, ఎలా చేరాయి అన్నదానిపై అయితే మాత్రం వీళ్ళైతే పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ ప్రధాన భూమిక పోషించిన వారిలో ధనుంజయ రెడ్డి, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కృష్ణమోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్లో సీఎం జగన్ ఎవరిని కలిసేందుకు కూడా ససేమర్ అన్నట్టుగా తెలిసింది. పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు, అదేవిధంగా షెల్ కంపెనీలకు సంబంధించి ఏ విధంగా డబ్బులు మళ్ళీ తిరిగి ఏపీకి తీసుకొచ్చి ఎవరి వద్దకు చేర్చారనేది అయితే వీళ్ళిద్దరికీ బాగానే తెలుసు. కానీ వీళ్ళు నిజాలు చెప్పట్లేదంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళపై ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా వీళ్ళు మాకేమీ తెలియదు, ఇవేమీ తెలియదు, మమ్మల్ని కావాలని ఇరికించారంటూ కూడా రాజకీయ కోణాలు ఇరికించారంటూ కూడా వీళ్ళు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు సిట్ అధికారులు అయితే మాత్రం దీన్ని నమ్మశక్యంగా లేదంటూ కూడా చెప్పారు. సేమ్ ఇదే విషయాలను వీళ్ళు కోర్టుకు కూడా వెల్లడించినప్పటికీ కూడా కోర్టులో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయ కారణాలు కాదు, వీళ్ళు ఖచ్చితంగా ఒక పెద్ద తలకాయలు అన్నట్టుగానే కోర్టు కూడా నమ్మినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళ తాలూకా ఏదైతే బెయిల్ పిటిషన్ వేశారో బెయిల్ పిటిషన్ని రద్దు చేయడంలో ప్రధానంగా కీలకంగా వ్యవహరించడానికి కారణం ఏమిటంటే ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారం అని, ఇందులో కూడా భారీగా ముడుపులు అయితే కూడా జరిగాయని, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగాయి అన్నది ఇవన్నీ కూడా బయటపెట్టే వరకు కూడా మనం పూర్తి స్థాయిలో చేయాలంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఈ కుంభకోణం అయితే మాత్రం ఒక విధంగా సంచలనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అరెస్టు, అదేవిధంగా మాజీ సీఎం ఈయన అరెస్టుతో కూడా పూర్తి స్థాయిలో ఈ నిజాలన్నీ కూడా బట్టబయలు చేసే అవకాశం అయితే మాత్రం త్వరలోనే ఉంటుందంటూ కూడా ప్రజలు కూడా నమ్ముతున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా దీనిపై అయితే మాత్రం పెద్ద కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా సూపర్ 6 హామీలను అమలు చేయలేదని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పులి మీద స్వారీ చేస్తున్నారని, స్వారీ ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని ఆయన ఆరోపించారు. లేని మద్యం స్కామ్ ను వైఎస్ఆర్సీపీకి రుద్దాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే తాము భయపడే ప్రసక్తే లేదని రాంబాబు స్పష్టం చేశారు. తమను ఎంత వేధిస్తే అంత బలంగా తిరిగొస్తామని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. గుడ్ ఈవినింగ్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయని మనం చెప్పుకోవచ్చు. అయితే దేవిక ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మద్యం స్కామ్ పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరకాటంలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు. అయితే వైఎస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు మద్యం నియంత్రణ కోసం కొన్ని కీలక చర్యలు కూడా తీసుకున్నారంటే ఆయన గుర్తు చేశారు. అయితే దశల వారీగా మద్యం అమ్మకాలను తగ్గించేందుకు పాలనలో భాగంగా కార్యక్రమాలు చేపట్టారని ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. దేవిక, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసలు దిశ తప్పిందంటూ విమర్శించారు. ఉన్నతాధికారులను అరెస్ట్ చేయడం, బెదిరించడం వంటి
ఇవి జరుగుతున్నాయంటూ ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యక్షంగా ధనంజయని తర్వాత కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి వెనక రాజకీయ కుట్ర కోణం కూడా ఉందంటూ ఆయన స్పష్టమైన మాటలు అయితే చెప్పడం జరిగింది దేవిక. అయితే ఇంతవరకు వైఎస్ఆర్సీపీపై ఎన్నిసార్లు కేసులు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ బలంగా నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది దేవిక. అయితే తాము న్యాయ పోరాటం చేస్తామని, కుట్రలను ఓడిస్తామంటూ ఆయన అనడం అయితే జరిగింది. ఇంకా ముఖ్యంగా రాష్ట్రంలో ఏడాది పూర్తి అవుతున్న చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇవాళకి అమలు కాలేదంటూ కూడా అంబటి రాంబాబు విమర్శలు అయితే అన్నారు. అయితే ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మంత్రి నారా లోకేష్ పులి మీద స్వారీ చేస్తున్నారని, ఈ స్వారీ ఆపగానే ఆ పులి వారిని మింగేస్తుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇది కాస్త వ్యంగ్యంగా అయినా లోపల గాఢమైన రాజకీయ అసహనం దాగుందంటూ ఆయన ఉందన్నారు. అయితే దేవిగా మనం చూసుకుంటే, అంతేకాకుండా జగన్ హయాంలో అమలైన పథకాలు అమ్మఒడి, రైతు భరోసా వంటి వాటిని గాలికి వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై దృష్టి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుందంటూ ఆయన ఆరోపించారు. చివరగా ప్రజలు ఎవరైతే ప్రశ్నలు చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ, అలాగే వైసీపీ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారంటూ అంబటిరావు వ్యాఖ్యానించారు. అయితే రెడ్ బుక్ పరిపాలన మాత్రమే సాగుతుందంటూ ఆయన ఇంకో మాట కూడా అనడం జరిగింది. తమను ఎంత వేధించినా కూడా మరింత బలంగా తిరిగి వస్తామంటూ ఆయన ఒక హెచ్చరిక కూడా చేయడం అయితే జరిగింది. ఈ మొత్తం మనం చూసుకున్నట్టయితే అంశం మీద ఇప్పుడే రాజకీయంగా తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. ఇది ఒక వర్గానికి మద్దతుగా కాదు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నేతకు ప్రశ్నించే హక్కు ఉందంటూ, అయితే అసలు నిజాలు బయటపడాల్సి ఉంటే విచారణ స్వచ్ఛంగానే జరగాలి, లేదంటే ఇది కేవలం ప్రతీకార చర్యగానే మిగిలిపోతుందంటూ చెప్పడం అయితే జరిగింది దేవిక. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో ఉన్న పాపిడిదొడ్డి చెరువులో కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలిస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఇటుక బట్టి వ్యాపారులు తమ ప్రయత్నాలను ఆపకపోవడంతో ఇక పాపిడిదొడ్డి చెరువు వద్ద రైతులు జేసీబీలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. తమ వ్యాపార లాభాల కోసం కొందరు ఇటుక బట్టి వ్యాపారులు గ్రామంలోని చెరువులో ఉన్న మట్టిని అక్రమంగా తరలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా రైతులు మండిపడ్డారు. అయితే అక్రమంగా మట్టి తరలింపును వెంటనే ఆపివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం తన గొంతు ఇప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా చేయాలో మాత్రము తన నియోజకవర్గంలో రోజు రోజుకి మట్టి మాఫియా చెలరేగిపోతుందని చెప్పాలి. దానికి ఉదాహరణ ఏదైతే ఎఫ్కే పాలెంలో 54 ఎకరాల్లో సంబంధించి ఒక చెరువు అయితే ఉంది. అది 360 మంది రైతులకైతే ఆయకట్టుకు సాగునీరు అందించే చెరువు. అయితే గత ప్రభుత్వంలో కూడా ఆ చెరువును అయితే చాలా మంది మట్టి మాఫియా కూడా తను అక్కడి నుంచి మట్టి కూడా తవ్విన పరిస్థితిలో ఉంది. అప్పట్లో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు వీరు కూడా అక్కడ పోరాటం కూడా చేశారు. అయినా ఈ రోజు వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారంటూ కూడా చాలా మంది దీనిపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే 54 ఎకరాలకు సంబంధించి ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో గత 3 రోజులుగా రైతులు అయితే తీవ్ర ఆందోళన బాట పట్టిన విషయం కూడా తెలిసిందే. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చివరికి ఈ రోజు అక్కడ తోపులాట కూడా రైతులకు ఏదైతే ఈ ఇసుక బట్టీలకు సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా ఇక్కడ తోపులాట కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఆ చెరువు ఇప్పటికీ ఎత్తు ఉంటుంది. అయితే దాని చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా డౌన్ లో ఉంటాయి. ఏదైతే అక్కడ నీరు ఇచ్చే చెరువుకు సంబంధించి కూడా పొలాలు డౌన్ లో ఉండడం వల్ల ఇప్పటికీ వారికి నీరు కూడా చాలా ఇబ్బందికరంగా, పొలాలకు ఆయకట్టుకు నీరు కూడా అందని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మరీ మట్టి తవ్వడం వల్ల మరింత కూడా నీరు అందని పరిస్థితి ఉంటుంది. మా జీవితాలు చిన్నవందరం అయిపోతాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ మాత్రము ఇటుక బడ్డీలకి సంబంధించి మట్టిని తరలించేందుకైతే ఈ రోజు వారంతా కూడా అక్కడ యంత్రాలతో సహా చేరుకున్నారు. జేసీబీలతో మట్టి తవ్వుతుండగా అక్కడంతా కూడా రైతులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. హుటాహుటిన అక్కడికి అధికారులు చేరుకున్నారు, ఎంఆర్ఓ చేరుకున్నారు. అలాగే చూసుకున్నట్లయితే పోలీసులు కూడా చేరుకొని అక్కడ ఆ జరుగుతున్న ఘర్షణను కూడా అడ్డుకునే పరిస్థితులు చేశారు. అయితే ఎంఆర్ఓ మాత్రం ఒకటే మాట చెప్పారు, ఇదైతే ఇటుక బడ్డీలకు మీరు సంబంధించి తీసుకెళ్తే మాత్రం ఈ మట్టి అయితే తీసుకువెళ్ళదు అని చెప్పినప్పటికీ కూడా అక్కడ మాత్రము ఎవరైతే ఇటుక సంబంధించి మట్టి బట్టీలకు సంబంధించి తీసుకెళ్లే వారు ఉన్నారో వారు మాత్రం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ తోపులాట అయితే జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే వాల్టా చట్టం ఉందో చట్టం ప్రకారము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు ఏదైనా ఒక చెరువు తవ్వినప్పుడు కానీ లేదంటే
ఇటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఇరిగేషన్ వారి ఏదైతే దీనికి సంబంధించి కూడా నిబంధనలు లోబడి ఇటువంటి పనులు అయితే చేయాలి. అలాగే వారి పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఏదైతే ఎంత లోతు తవ్వాలి, ఎంత మట్టి తవ్వాలన్న దానిపై కూడా ఇరిగేషన్ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే ఆ మట్టి తవ్వకాలకు సంబంధించి అనుమతిని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. వాటర్ చట్టంలో ఏదైతే జల వనరులు మనకు సంబంధించి వాటర్ సంబంధించి కావచ్చు, చెట్లకు సంబంధించి కావచ్చు, వాటిని పరిరక్షించుకోవడంలో కేంద్రం ఎప్పుడో ఈ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ చట్టానికి లోబడి వీరంతా కూడా ఏదైనా తవ్వినప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల ఏదైతే పర్మిషన్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. కానీ రైతులు మాత్రము ఎవరి దగ్గర ఎటువంటి వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా కనీసం మమ్మల్ని కూడా సంప్రదించకుండా వాళ్ళే ముందుకు వచ్చేసి యంత్రాలతో మట్టి తవ్వుకుపోతున్నారు. అంటే మన ఈ చెరువులో ఉండే మట్టి ఎప్పుడు కూడా జిగురుగా ఉండడం వల్ల ఈ జిగురు మట్టి కూడా బట్టీకి ఏదైతే ఇటుకలు తయారు చేస్తారో ఇటుకలు మాత్రమే ఉపయోగిస్తారు. అయితే వీరు చెప్పడం ఏంటంటే అది ఇటుక మట్టిలకి పంపడం లేదు, ఈ మట్టి కేవలం పొలాలు చదువు చేసుకోవడానికి అంటున్నారు. పొలాలు చదువు చేసుకోవడానికి అంటే ఒక పొలం ఉందంటే ఎత్తు పొలాలు ఉన్నప్పుడు అక్కడికంటే వాళ్ళు లెవెల్ చేసుకుంటారు కాబట్టి మట్టిని అయితే ఉపయోగించరు. కానీ ఈ మట్టిని అక్కడికే తీసుకెళ్తున్నారని చెప్పడంతో అధికారులు రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఖచ్చితంగా మీరు మాత్రం ఇక్కడ మట్టిని తవ్వితే మాత్రం మేము ఒప్పుకోము, ఇది పవన్ కళ్యాణ్ సంబంధించిన నియోజకవర్గము మా సమస్యకి చెప్పుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మైనింగ్ కూడా దీనిపై ఇన్వాల్వ్ అవ్వాలి. ఏంటనేది నిజ నిర్ధారణ తెలిసే వరకు కూడా మేము మాత్రం ఇక్కడ నుంచి ఏదైతే అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు మరి ఇంటి తండలో ఒక పక్క జిల్లాలో ఎండలు మండిపోతున్నప్పుడు కూడా ఎండలో రైతులు తమ ఆవేదన వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ దీనిపై కూడా స్పందించాలని చెప్పేసి రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. 360 మంది రైతులు ఇక్కడ పంట పొలాలు వాళ్ళు ఇక్కడ పండించుకుంటున్నారు. ఇప్పటికే నీరు అందని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా కావడం వల్ల మాకు పొలాలు డౌన్ అయిపోయి నీరు అందదని చెప్పేసి వారి యొక్క ఆవేదన కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంటే వాల్టర్ చట్టాన్ని ఉల్లంఘించి మాత్రం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఎటువంటి చర్యలనే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మట్టికి ఏదైతే చెరువు ఉందో చెరువులో దానికి ఎంతవరకు లోతు ఉండాలి అంతవరకే లోతు ఉంది. దానికి మించి ఇంకా లోతు తీస్తే మాత్రం ఖచ్చితంగా మృత్యువాతలు కూడా పడతాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కాబట్టి జారిపడే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ శాఖ కూడా ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా అనుమతి ఇచ్చింది కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నందిని. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ చేస్తున్న కృషిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో విదేశాలకు 7 భారత ప్రతినిధి బృందాలను పంపనుంది. ఈ బృందాలకు నాయకత్వం వహించే వివిధ రాజకీయ పార్టీల ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ నుంచి శశి థరూర్, బీజేపీ నుంచి రవిశంకర్, బైజయంత్ పాండా, జేడియా నుంచి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నుంచి కలిమోని, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ షిందే ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్, ఇప్పటికే టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయకులైన భారతీయుల మీద కాల్పులు జరపడం, 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకోవడంతో దీనికి అంతటికీ ఉగ్రవాదానికి కారణమైన పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఒక ఆపరేషన్ అయితే సక్సెస్ సాధించింది. కేవలం ఆపరేషన్ మిసైల్స్, డ్రోన్స్ వాటితోనే కాకుండా దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ ఎండగట్టాలని చెప్పి భారతదేశం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగానే ఇటు దౌత్యపరంగా ఏకాకిని చేయాలి, ప్రపంచం ముంగిట ఈ పాకిస్తాన్ ఏదైతే చేస్తుందో ఉగ్రవాదం ఎగదోస్తుందో అని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకోవడంలో ఈ నేపథ్యంలోనే మొత్తం ఎంపీలు ఒక 7 మంది ఎంపీలుగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ఎంపీల బృందంతో వీళ్ళంతా కూడా 10 రోజుల పాటు ఈ దేశాలకు పర్యటించున్నారు. కేవలం 10 రోజుల్లో 5 దేశాలు పర్యటిస్తారు వీళ్ళంతా గ్రూపులుగా కూడా. వీటిలో అన్ని పార్టీలకు సంబంధించిన అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ నెల 16వ తేదీ వివిధ పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు కూడా ఒక మెసేజ్ అయితే పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు కొంచెం బాగా అంటే కొంచెం విదేశాలతో కూడా మాట్లాడగలిగిన వారందరి పేర్లు కూడా పంపించాలని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే కూడా వివిధ పార్టీలకు సంబంధించిన అనేక మంది కూడా వాళ్ళు పంపించారు. ఈ బృందాలన్నీ కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శశి థరూర్ కావచ్చు, అలాగే తమిళనాడు నుంచి కనిమొళి కావచ్చు, అలాగే బీజేపీ నుంచి
మరికొంతమంది, ఇలా 7 మంది కూడా వాళ్ళ వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఇప్పటికే శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, రవిశంకర్ ప్రసాద్ బీజేపీ, అలాగే బైజయంత్ పాండా భాజపా నుంచి వచ్చారు, అలాగే సంజయ్ కుమార్ జేడీయూ, కనిమొల్లి డిఎంకే నుంచి వచ్చారు, సుప్రియా సులే ఎన్సీపీ, శశి సింధే వచ్చి శివసేన నుంచి వచ్చారు. సో వీరంతా కూడా విదేశాలకి వెళ్ళనున్నారు. ఈ విదేశాలకు వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ విదేశాలకు వెళ్ళి వాళ్ళు ముఖ్యంగా కూడా ఫోకస్ చేసే విషయాలు, అసలు భారత్ సింధూర్ అనే ఆపరేషన్ ఎందుకు చేపట్టవలసింది, ఉగ్రవాదం ఏ విధంగా పాకిస్తాన్ ఎగదోసింది, అలాగే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు చేపట్టిన తర్వాత భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంది, ఈ చర్యలకి ప్రధాన కారణం పాకిస్తాన్ పదే పదే ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది. కాబట్టి ఇలా సుమారుగా ఒక 7 అంశాలతో కూడుకున్న ముఖ్యమైన కీలకమైన 7 అంశాలతో కూడిన విషయాలు విత్ ప్రూఫ్స్, అంటే సాక్ష్యాలతో సహా ఈ 7 మంది ఎంపీలు కూడా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తం కూడా ఇటు ప్రపంచంలో ముఖ్యంగా 7 ఖండాలుగా విభజించినట్టు 7 ప్రాంతాలుగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు వెళ్తారు. అమెరికాకి ఒక బృందం వెళ్తా ఉంది, అలాగే యూరోప్కి సంబంధించి ఒక బృందం వెళ్తా ఉంది, అలాగే మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఒక బృందం వెళ్తా ఉంది, అలాగే ఇటు ఆస్ట్రేలియాకి ఒక బృందం. సో ఈ విధంగా మొత్తం కూడా 7 బృందాలుగా వేరుపోయిన మన ఎంపీలు వివిధ రకాలుగా అన్నిటి కూడా ప్రపంచ దేశాల ముందు ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదం ఎగదోస్తుందో, ఇప్పటికే ప్రపంచంలో టాప్ లిస్టులో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్లో షెల్టర్ జోన్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా గతంలో ఏదైతే బిన్ లాడెన్ మా దేశంలో లేడని చెప్పుకుంటూ ఉన్నా కూడా అమెరికా మీద దాడి చేసిన బిన్ లాడెన్ కూడా అమెరికా పాకిస్తాన్లో మట్టుబెట్టింది. అలాగే ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో ఎవరైతే మన భారత్లో అనేక దాడులు చేపట్టిన మసూద్ అజార్ కావచ్చు, అలాగే జైషే మహమ్మద్ సంబంధించిన అనేక మంది కావచ్చు, ఈ మిలిటెంట్లు అందరూ కూడా పాకిస్తాన్లో షెల్టర్ జోన్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే వీళ్ళని ఉగ్రవాదులని చెప్పిన తర్వాత కూడా ఉగ్రవాదానికి ఎగదోస్తూ ఉగ్రవాదులకి పెంచి పోషిస్తూ ఉన్న ఈ పాకిస్తాన్పై చర్యలు తీసుకోవడం సమంజసమేనని చెప్పి దౌత్యపరంగా పాకిస్తాన్ ఏకాకి చేయడం, ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టడం, ఇదంతా కూడా కీలక విషయాలు కాబట్టి వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. దీంట్లో పలు కీలక విషయాలు అయితే మనం చర్చించుకోవచ్చు. ఈ ఎంపీలో కూడా శశి థరూర్ కాంగ్రెస్కి సంబంధించి కొంతమంది పేర్లు అడిగినప్పుడు శశి థరూర్ పేరే లేదు, కానీ చివరిలో శశి థరూర్ పేరుని కేంద్రం ఎంచుకుంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్ని మన మిసైల్స్, డ్రోన్స్, అలాగే రాకెట్లు, అలాగే వార్ఫేరే కాదు, ఇట్లా దౌత్యపరంగా కూడా దెబ్బ కొట్టాలి, పాకిస్తాన్ ఏకాకి చేయాలి. భవిష్యత్తులో ఇంకొకసారి భారతదేశం మీద ఉగ్రవాదాన్ని ఎగదోయాలంటే ఇట్లా మొత్తం మీద పాకిస్తాన్ మరోసారి ఆలోచించుకోవాలని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతోనే అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేస్తూ ఈ రోజు అయితే మొత్తం మీద దౌత్యపరంగా వీళ్ళంతా ఒక 7 మంది ఎంపీలను అయితే విదేశాలకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కేసు విషయంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట లభించింది. భూసేకరణ అంశంలో మంత్రి శ్రీధర్ బాబుపై సహా 13 మందిపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2017 ఆగస్టు 23న శ్రీధర్ బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీధర్ బాబుపై కేసు నమోదైంది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం కేసును కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా రైతుల హక్కులను కాపాడేందుకు వినతి పత్రాన్ని ఇవ్వాలని వెళ్లామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దీంతో తమపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ దేవిక. థ్యాంక్ యూ దేవిక. తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై 2017 ఆగస్టు 23న నమోదైన కేసులకు సంబంధించి ఆయనకి ఊరట లభించిన పరిస్థితి కనిపిస్తుంది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఈరోజు అయితే కనుక ఆయన నిర్దోషి అంటూ కూడా ఆమె కోర్టు అయితే తీర్పునిచ్చిన నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే దీనికి సంబంధించి మొత్తం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో అయితే కనుక అధికారులకు వారి పనులకు కూడా అడ్డంకి వచ్చారంటూ కూడా గతంలో అయితే శ్రీధర్ బాబుతో పాటు మరొక 300 మందిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో పోలీసులు, అదేవిధంగా ప్రభుత్వంకు సంబంధించి ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీరందరూ కూడా ఏకఛత్రాధిపత్యం వహించారు. గత 10 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో అందరినీ కూడా తొక్కివేసి మొత్తం కేసులు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు
పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి పోలీసులు కావచ్చు, అదేవిధంగా విచారణ బృందం కావచ్చు, ఓవరాల్గా కూడా దీనికి సంబంధించి రైతుల పక్షాన నిలబడ్డారు. అదేవిధంగా రైతులు చేసినటువంటి న్యాయమైన పోరాటం ఉంది కాబట్టి అందుకని చెప్పేసి రైతులకు కూడా వీళ్ళందరూ కూడా ఈ కేసుల నుంచి కూడా విముక్తి కలిగించినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు కొట్టివేయడం పట్ల అయితే మాత్రం మంత్రి శ్రీధర్బాబు అయితే కనుక హర్షాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు రైతుల పక్షాన్ని పోరాడి రైతుల కోసం పోరాడిన కేసులో అయితే కనుక మమ్మల్ని గతంలో బాగా ఇబ్బందులకు గురి చేశారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ఏదైతే రైతుల పక్షాన పోరాడినందుకు మాకు కేసును కూడా కొట్టివేయడం చూస్తే కనుక చాలా ఆనందంగా అంటూ కూడా శ్రీధర్బాబు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో అయితే గత 10 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులను అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజాపక్షాన ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కూడా బలవంతంగా కేసులు నమోదు చేశారని, ఆ కేసుల నేపథ్యమే ఈ కేసు అంటూ కూడా ఆయన చెప్పడం పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు పట్ల ఈ కేసులో అయితే నిర్దోషిగా ఆయన ప్రకటించడం నేపథ్యంలో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ నాయుడు.